దొరికావురా, భలే దొరికావురా. తప్పించుకోవాలని చూస్తావు. మా దగ్గర నువ్వు తోకజాడిస్తావా? ఈ బాబా ఎవరో తెలుసా నీకు? ఈ ప్రపంచాన్నంతటిని ఉద్ధరించడానికి పుట్టిన బాబా. ఆధ్యాత్మిక విషయంలో ఈ ప్రపంచానికే గురువులు అంటోడ్రా మా బాబా. ఈ ప్రపంచాన్నే మార్చిన శ్రీ మహా. ఒక విషయం తెలుసా? శ్రీ అంటే అమ్మాయి అని అర్థం. ఏంటయ్యా ఇదే? శ్రీ అంటే ఆడదంటున్నాడు. వాడికి నా మహిమ తెలియదనుకుంటాను. రేయ్, ప్రపంచాన్ని ఉండగా చుట్టి తన వేలు మీద పెట్టుకొని తిప్పుతూ కోటాను కోట్ల భక్తుల మనసు దోచుకున్నాడ్రా. ఆయన గురించి నీకు తెలీదు. కోటాను కోట్ల భక్తులకి ఆరాధ్య దైవం. ఇంకా ఆపుతావా నీ సోది? ఇడు దేవుడు కాదు, మూర్ఖుడు. మూర్ఖుడా? మూర్ఖుడని నువ్వంటున్నావు. కోటాను కోట్ల భక్తులు మొక్కులు చెల్లించే ఆరాధ్య దైవం. ఏం స్వామి నోరికి అర్థంగా కచ్చి పెట్టుకుంటారు? ఇప్పుడు అసలు మ్యాటర్ మాట. ఏం స్వామి ఎప్పుడు చూసినా మ్యాటర్ మ్యాటర్ అంటారు? ఆయన చెప్పేది వినండి. నోరు ముయ్యవయ్యా. ఇదిగో సంజయ్, ఎంత ఎక్స్ప్రెస్ అయినా ఇంజన్ కంటే ముందు బోగీలు పోకూడదయ్యా. అలా పోతే యాక్సిడెంట్ అయిపోతుంది. నీ బతుకు కూడా అలా కాకూడదు అనుకుంటే ముందు నీ దగ్గర ఉన్న విగ్రహాలు ఇచ్చేయి. అవును ఇచ్చేయి. సరిగ్గా విను, మేము మీకు ఇల్లు అమ్మింది నిజమే, కానీ అందులో ఉన్నటువంటి వస్తువులు మావి. అన్న నావి కూడా ఉన్నాయి. నువ్వు నోరమయ్యా. ఎక్కువగా నువ్వు ఆశపడద్దు. మర్యాదగా ఆ విగ్రహాలు మాకు ఇచ్చేసేయ్. స్వామి ఏమై స్వామి? ఓం నమః స్వామి శివాయ. ఓ, మధ్యలో నువ్వేంటయ్యా మధ్యలో మంత్రాలు చెప్పేస్తున్నావు? అన్న స్త్రీ అంటే అమ్మాయి అన్న. ఈ మ్యాటర్ ఉంటావయ్యా. ఏయ్, నువ్వు చచ్చావంటే ఎముకలు కూడా దొరకు. మా స్వామి చచ్చిపోతే మా కోట్లు కోట్లు వస్తాయి. కరెక్ట్ గా చెప్పాడు. రేయ్, నాయనా. ఎక్కడ పెట్టావో మాకు ఇచ్చేయరా. మరి కోటలో ఏం జరిగిందో చెప్పండి. మహారాణి కోట్లు మహారాణి నడిచింది. అవును. ఇప్పుడు ఏమంటావు? బ్యాగ్ తీశాడు, అవునవును. మనకి ఇచ్చేస్తాడు. అవునవును ఇచ్చేస్తాడు. ఇది నీళ్ళల్లో ఇస్తే ఆ. మీ లైఫ్ నాశనం అయిపోతుంది. వేసేనా? సడన్ గా డెసిషన్ తీసుకోవద్దు. కావాలంటే నిదానంగా మాట్లాడుకుందాం మనం. మర్యాదగా నిజం చెప్తారా లేదా పడేయమంటారా? వెయ్యొద్దు. కావాలంటే మనం అరే, నువ్వు 50-50 ఏమైనా చేసుకుందాం. ఇచ్చేస్తావా? కానీ అది మాత్రం మాకు ఇచ్చేవా? మర్యాదగా చెప్తారా లేదా? నువ్వు వచ్చిన రోజే మా మనుషులందరినీ అక్కడ దించి ప్లాన్ చేశాం. ఒక్కొక్కరిని చంపుకుంటూ పోవాలి అని. అది మాత్రమే కాదు, అక్కడ హత్యలు జరిగాయే అవన్నీ మేం చేసినవే. ఆ కోటలో దెయ్యాలున్నాయని చెప్పి అందరినీ నమ్మించాం. నిన్ను చంపడానికి ఒక అమ్మాయిని కూడా సెటప్ చేశాం. అయినా నువ్వు తెలివిగా తప్పించుకున్నావు.